ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి బాలయ్యను చూసిన తర్వాత డార్లింగ్ ఫ్యాన్స్ లో భయం మొదలైంది. ఇక రామ్ చరణ్ అయితే ప్రభాస్ కి పెద్ద సవాలే విసిరాడు. వీళ్ళందరినీ చూసిన తర్వాత ప్రభాస్ టార్గెట్ రీచ్ అవుతాడా అన్న డౌట్ అభిమానుల్లో మొదలైందా? ఇంతకీ అందరూ కలిసి ప్రభాస్ కి ఏమని ఛాలెంజ్ విసిరారు? హావ్ ఎ లుక్. చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల సినిమాకు కావాల్సినంత హైప్ తీసుకొచ్చింది. యూట్యూబ్ లో 57 మిలియన్ వ్యూస్ రాబట్టి చర్డ్ బస్టర్ గా నిలిచింది. గోదావరి గట్టు మీద సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు క్రేజ్ తీసుకురాగా ఇదే ఫార్ములాను ఉపయోగించిన అనిల్ మీసాల పిల్లతో మరోసారి సక్సెస్ అయ్యాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2లోని ఫస్ట్ సాంగ్ లో బాలయ్య తాండవంకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. రెండో టీజర్ తో డల్ అయిన అభిమానులకు తాండవం సాంగ్ కిక్కిచ్చింది. ఇక పెద్ది నుంచి వచ్చిన చికిరి సాంగ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈ మధ్య కాలంలో ఈ పాటకొచ్చిన రీల్స్ మరే సాంగ్ రాలేదు. చికిరితో రామ్ చరణ్, చిరంజీవి మీసాల పిల్లను మించిపోయాడు. వారం రోజుల్లోనే 50 మిలియన్ మార్క్ దాటేయడం విశేషం. మీసాల పిల్ల, చికిరి, తాండవం సాంగ్స్ రాజాసాబ్ కు పెద్ద టార్గెట్ నే పెట్టాయి. ఈ ఫస్ట్ సింగిల్స్ అన్ని హిట్ కావడంతో రాజాసాబ్ నుంచి వచ్చే పాట ఎలా ఉంటుందా అన్న ఆసక్తితో పాటు భయం కూడా ఫ్యాన్స్ లో ఉంది. తమన్ ఎలాంటి సింగిల్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగుతున్న రాజాసాబ్ షూటింగ్ 3 ఏళ్ల క్రితమే మొదలైంది. అప్పట్లో తమనిచ్చిన ట్యూన్స్ ఫేడ్ అవుట్ కావడంతో 6 నెలల క్రితం మళ్లీ కొత్త ట్యూన్స్ ఇచ్చాడు. ప్రభాస్ ఈ మధ్యకాలంలో యాక్షన్ ఇరగదీస్తున్నాడే కానీ స్టెప్పులేయడం లేదు. ఆదిరిపోయే ఎలివేషన్స్ ఇస్తున్నాడే కానీ పాటల్లో ఊపు కనిపించడం లేదు. డార్లింగ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చినా మ్యూజికల్ హిట్ పడి చాలా కాలమైంది. వీటన్నింటికీ తమన్ సమాధానం ఇస్తాడో లేదో చూడాలి మరి.